కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం చూసినట్లయితే ఈరోజు ఈ మార్కెట్ వచ్చేసి 25,219 దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మనకి 0.63% అనేది అప్లో ట్రేడ్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నామండి. సో ఓవరాల్గా మార్కెట్ వచ్చేసి మనకు కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయింది. అండ్ మనం చూసినట్లయితే మిగతా ఇండిసెస్ కూడా మనకి కొంత పాజిటివ్గా మనకు క్యారీ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్ మనకు వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఈరోజు క్యారీ అయింది. అండ్ మన గ్లోబల్ నిఫ్టీ చూసినట్లయితే 25,254. సో స్లైట్ చేంజ్ ఉందండి నిఫ్టీకి, గిఫ్ట్ నిఫ్టీకి. డవ్ ఫ్యూచర్స్ కూడా మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే 0.5% మనకి అప్లో ట్రేడ్ అవుతుంది. డాక్స్ క్యాక్ వచ్చేసి మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో డాక్స్ క్యాక్ వచ్చేసి అంటే యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి మనకి మంచి పాజిటివ్ ట్రేడ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. మనం డైరెక్ట్గా నిఫ్టీకి వెళ్దామండి. సో నిఫ్టీ చూసినట్లయితే మనకి 25,200 దగ్గర మనకు వచ్చేసి హాల్ట్ అయింది. ఇక్కడ ఒకసారి చూస్తే 25,200 దగ్గర హాల్ట్ అయింది. సో మనకి అప్ సైడ్ ఓఐ డేటా కంటే డౌన్ సైడ్ ఓఐ డేటా చాలా స్ట్రాంగ్గా ఉంది. మోర్ దాన్ 1 lakh. సో రేపు మనకి కొంత డౌన్ సైడ్ మొమెంటం ఉండొచ్చా అంటే మాత్రం 25,200 కనుక బ్రేక్ అయితే మాత్రం, సో 25,200 కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా సెల్లింగ్కి వెళ్ళండి విత్ 25,000 టార్గెట్కి. ఓకే, సో మనం అప్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలి అంటే మాత్రం అప్ సైడ్ వచ్చేసి మనకి స్కోప్ రేపు చాలా తక్కువగా ఉందండి. బికాస్ డౌన్ సైడ్ అనేది ఓఐ అనేది అంటే పుట్ సైడ్ ఓఐ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది కాబట్టి. ఓకే, సో ఒకసారి మనం చార్ట్ ద్వారా కూడా చూద్దాం. మనం చార్ట్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ ఎండింగ్ అనేది మనకి బ్రేక్ ఇచ్చింది. సో ఇది మనకి ఈవెన్ స్టాప్ లాస్ పెట్టుకున్న స్టాప్ లాస్ అనేది పక్కన పెడితే మనకి ఓవరాల్ అప్ ట్రెండ్ ఉంది. రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం రేపు సో ఈ లెవెల్స్ మనం వచ్చేసి ఈ లెవెల్స్ ఇంతకుముందు తీసుకున్నాం. కాకపోతే ఇది వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఇమీడియట్గా మీరు వచ్చేసి ఎంట్రీ అయితే తీసుకోండి. సో 25,237 దగ్గర మనం వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకొని మనం వచ్చేసి ఎంట్రీ తీసుకుంటున్నాము. 25,178 అగ్రెసివ్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. ఓకే, అగ్రెసివ్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. లేదు బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం, సో బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం మీరు వచ్చేసి మినిమం వచ్చేసి మనకి 25,310 దాకా మనకి ఇక్కడ కనిపిస్తుంది బయింగ్ సైడ్. సో కాదు మనకి ఇంకా మనకు వచ్చేసి సో ఓవరాల్గా నాకు వచ్చేసి రేపు వచ్చేసి కొంత నెగిటివ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. నాకు వచ్చేసి నేను రేపు సెల్లింగ్ సైడ్ ఉండడానికి చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినా మనకి ఈఎంఐ ప్యాటర్న్ అనేది డౌన్ సైడ్ అనేది బ్రేక్ అవుతుంది విత్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఈ స్టాప్ లాసే తీసుకోండి 57,277. ఎందుకంటే మనం ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మనం ఇక్కడ క్యారీ చేస్తున్నాము. సో అందువల్ల వచ్చేసి ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నట్టయితే మీకు మంచి డౌన్ సైడ్ మనకు వచ్చేసి మూమెంటం అయితే కనిపిస్తుంది. మంచి డౌన్ సైడ్ మూమెంటం. రేపు ఈ లెవెల్ సెకండ్ టచ్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, సో రేపు ఆ లెవెల్స్ టచ్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రేపు నేను వచ్చేసి కొంత నెగిటివ్ ప్రెషర్ అనేది మూమెంటం ఉంది కాబట్టి, కానీ మీరు అప్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం 57,000 మనకు వచ్చేసి చూడండి 57,277 ఏదైతే ఉంది ఇది క్రాస్ అయినప్పుడు మనం చూద్దాం. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం మనం. ఐడిబిఐ బ్యాంక్ వచ్చేసి స్టాండర్డ్ ప్రాఫిట్స్ మంచిగా ఇచ్చింది ఇయర్. అండ్ ఎన్ఎన్ఏ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మనకు వచ్చేసి తక్కువ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఓవరాల్గా మనకి ఐడిబిఐ అనేది మనం చాలా పాజిటివ్గా అయితే ముందు నుంచి క్యారీ చేస్తున్నాము. ఇప్పటికైనా మీరైతే ఐడిబిఐ అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, సో అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి కన్సాలిడేషన్ ప్రాఫిట్ 49% అంటే హ్యూజ్ అండి. సో ఒక లార్జ్ క్యాప్ కంపెనీ మనకు వచ్చేసి 49% చాలా హ్యూజ్ ఉంది. సో స్టిల్ ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే స్టిల్ మీరు వచ్చేసి ఇదైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసుకోండి. డెక్సాన్ టెక్ మనం వచ్చేసి ఆల్రెడీ మనకు వచ్చేసి ఆల్రెడీ మనము బయ్యింగ్ అనేది ఇచ్చేసాము. ఎందుకంటే రెవెన్యూ వచ్చేసి 95% అనేది ఇచ్చినట్లు మనం వచ్చేసి చూస్తున్నాము. సో ఓవరాల్గా దీని ట్రెండ్ అనేది ఇంకా చాలా పాజిటివ్లో అయితే కొనసాగుతుంది. ఓకే, పాజిటివ్లో అయితే కొనసాగుతుంది. ఓకే, డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసి మంచి పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లు మనం చూస్తున్నాము. స్టిల్ వచ్చేసి చూడండి 16,556 ఇంకా మనకు మార్కెట్ అయితే పెరుగుతూనే ఉందండి. ఇది ఈవెన్ మనం 10,000 11,000 లెవెల్స్లో మనం అయితే దీన్ని బాగా రికమెండ్ అయితే చేసాము. ఓకే, సో పేటిఎం వచ్చేసి చాలా రోజుల తర్వాత ఒక మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. 122 crores ప్రాఫిట్ వర్సెస్ లాస్ ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. సో ఎవరైతే పేటిఎం బై చేయొచ్చా అనుకుంటే ఇప్పుడు మాత్రం మనకి పేటిఎం వచ్చేసి మంచి బయింగ్ సినారియో అయితే ఇచ్చాడు. ఓకే, సో పేటిఎంలో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంత స్టాప్ లాస్ పెట్టుకొని మినిమల్ స్టాప్ లాస్ దాని ప్రకారం ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జొమాటో పేరెంట్ రిపోర్ట్స్ 90% ఇయర్ ప్రాఫిట్ ఫాల్ అయినా 70% రెవెన్యూ జంప్ అంటున్నాడు. కాకపోతే
ఇది మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి బాగా. సో ఏదైతే జొమాటో పేరెంట్ కంపెనీ ఉంది కదా ఎటర్నల్, సో అది వచ్చేసి మంచి మూమెంటం అయితే మనం లాస్ట్ కొన్ని సెషన్స్ని చూస్తున్నాము. స్టిల్ ఇది వెళ్ళొచ్చా లేదా అనేది కూడా మనం ఒకసారి మన చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇన్ఫోసిస్ అండి, హెవీ వెయిట్ మనకు వచ్చే లార్జ్ క్యాప్ మంచిగా అయితే ఇచ్చింది. సో ఇది ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చిందో, సో ప్రాఫిట్ రైజెస్ 9% ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. రెవెన్యూ కూడా మనకి 8% అన్నట్లు చూస్తున్నాము రైజ్. సో మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి ఇన్ఫోసిస్. అండ్ ఇది వచ్చేసి రేపు మనకి మంచి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. ఓకే, మంచి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మనం కొన్ని లెవెల్స్ అయితే చూద్దామండి ఇన్ఫోసిస్. ఓకే, సో ఇన్ఫోసిస్ అండ్ మనకు వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్, ఐడిబిఐ, ఇవి కొన్ని వచ్చేసి మనం లెవెల్స్ అయితే చూద్దాము. అది వచ్చేసి మనం ఇక్కడ అయితే యాడ్ చేద్దాం. ఓకే, అవి వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేద్దాం ఇన్ఫోసిస్. ఓకే, సో ఇది మనం చూసినట్లయితే ఈరోజు మనకి బాగా మనకు వచ్చేసి దగ్గర 1587 నుంచి 1550, సో దగ్గర 40 పాయింట్స్ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. కాకపోతే మనకు వచ్చేసి రేపు ఈరోజు ఎంతైతే పడిందో అదేవిధంగా రేపు బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో మనం వచ్చేసి రేపు 1550 మనకు వచ్చేసి రేపు వచ్చేసి ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ కంపల్సరీగా మనకి మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ అయితే క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు ఏడిఆర్ కూడా బాగా పెరిగితే మాత్రం రేపు ఇన్ఫోసిస్ 1500 కాస్త మనకి 1700, 1800 అయితే ట్రేడ్ అవుతుంది. ఎవరైతే మీరు బై చేయాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ మనకి మంచి సపోర్ట్ అయితే తీసుకుందండి. ఎగ్జాక్ట్ మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో 1558, 1560 సపోర్ట్ అయితే తీసుకుంది. వన్స్ 1560 క్రాస్ అవుతూ ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి ఇన్ఫోసిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడిబిఐ అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఐడిబిఐ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఐడిబిఐ చూసినట్లయితే మనకి 97 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఆల్ టైమ్ హై చూసినట్లయితే 102, 103 ఉందండి. మనకి ఈవెన్ 106. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై అనేది ఇది రీచ్ అవబోతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి డే క్యాండిల్ కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు బౌన్స్ బ్యాక్ అయితే అయింది. ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. జస్ట్ మనకు వచ్చేసి 95 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఓకే, పేటీఎం ఒకసారి చూద్దామండి. సో పేటీఎం కూడా మనం ఒకసారి చూద్దాము. పేటీఎం వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. సో పేటీఎం ఉంచాలా తీసేయాలనేది. పేటీఎం మనం చూసినట్లయితే డే క్యాండిల్ మనకు వచ్చేసి మంచి హైస్ అయితే ఫామ్ చేసింది. కాకపోతే స్టిల్ ఐపీఓ ప్రైస్ కంటే ఇంకా డౌనే ఉంది అన్నట్లు మనం చూస్తున్నాము. సో ఇప్పుడు పేటీఎం వచ్చేసి 1000 చూడండి మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే బ్రేక్ చేసింది. మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే బ్రేక్ అయితే చేస్తుంది. సో అందువల్ల వచ్చేసి ఇది మనకు వచ్చేసి 1071 ఉంది. ఆల్ టైమ్ హై వచ్చేసి 2000 ఉంది. ఇక్కడ నుంచి ఇది చాలా ఫాస్ట్గా అప్ సైడ్ మూమెంటం అయితే వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. లేదు మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టాలి అంటే మాత్రం స్టాప్ లాస్ వచ్చేసి మీరు దగ్గర మనకు వచ్చేసి మనకి నియర్ టు స్టాప్ లాస్ అనేది జస్ట్ 993 అన్నట్లు, అంటే 100 పాయింట్స్ దాకా మనకి స్టాప్ లాస్ అయితే కనిపిస్తుంది. సో 100 పాయింట్స్ దాకా మనకి స్టాప్ లాస్ అయితే కనిపిస్తుంది. సో పేటీఎం వచ్చేసి రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చింది. మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉండొచ్చు. సో రిజల్ట్స్ కూడా ఒక 2 days అయిందండి. ఈ 2 days కూడా మనకు బాగా పెరగడం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.